పాపం గీ ముచ్చట చూసినారులా. ఏం లేదుల్లో గా నటి పావల శ్యామలు ఉంటుంది కదా, గదేనుల్లా కామెడీ సీన్లా బాయ్ బాయ్ అనుకుంటా మాట్లాడతారు చూడు. ఎవరికి బాయ్ అనుకుంటా గావేయాల కాలం చేసిందుల్లా. చెప్పడానికి ఎంత గుండె బరువు అవుతుందో ఇక నా మాటల్లో కాదు కానీ ఒకసారికి కరాటే కళ్యాణక్క మాట్లాడుతుంది ఇనుండ్రి. పావలా శ్యామల్ గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను మానిటరింగ్లో ఉన్నాను. ఆవిడ వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏంటని ప్రతిసారి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా. అలాగే శంకర్ అనే వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంటుంది. ఆ అబ్బాయి నేను కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిసారి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇలా బాగాలేదని. వెంటనే ఉస్మానియా జాయిన్ చేశారు. అనుకొని అంటే చాలా రోజులుగా ఆవిడ అనారోగ్యంగా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఆవిడకి గుండెపోటుతో నిన్న రాత్రి కాలం చేశారు. ఇక వాళ్ళ కూతురు కూడా ఉస్మానియాలో ఉన్నారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, అన్నీ దగ్గరుండి ఫైనల్ రైట్స్ అయ్యే వరకు అన్నీ చేస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఉస్మానియా నుంచి. రేపు పొద్దున వనస్థలిపురం శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది, లొకేషన్ నేను పెడతాను, అన్నీ అందరికీ తెలియచేస్తాను. శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో రేపు పొద్దున అమ్మ కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేసి మనం ఆ చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపిస్తాం. చూసినారుల్లా జీవితాంతం మంచిగా నటించి గొప్ప పేరు తెచ్చుకుంది ఈ నటి. ఇక మరి ఏమవుతుందో ఏమో కానీ ఇండస్ట్రీలో జర జర కష్టాలు వచ్చేసరికి గీ అవ్వ ఇక జర రోడ్డు మీదకి వచ్చినట్టు అయింది. ఇక అట్లా చూస్తే బిడ్డకు పుట్టిన కాంచెల్లి రోగమేనా. ఇక ఆ రోగంకి ట్రీట్మెంట్ చేయించుకోను అది చేయించుకోను ఇక షూటింగ్లో వచ్చిన పైసలు మొత్తం ఇక గట్టే ఖర్చు అయినట్టున్నాయి. ఇలా ఇక ఆమెకి ఇల్లు లేదు ఏం లేదు, ఇట్లా అద్దెలు వండుకుంటా కిరాయికి వండుకుంటా బతుకుతా ఉండే. ఇక సినిమా షూటింగ్లో వచ్చినప్పుడల్లా ఇక సినిమాలకు పోయి అటు బిడ్డని చూసుకొని జర అవ్వ మంచిగానే బతికింది కొన్ని రోజులు. కానీ ఇక గట్లా కూడా సినిమా అవకాశాలు పోయేసరికి ఈ అవ్వయిగా బాగానే బాధపడ్డది. అటు ఇల్లు లేదా, ఇటు బిడ్డ మంచిగా లేదా, అటు సినిమా ఆఫర్లు లేకపోయే. ఇక పాపం ఈ అవ్వది ఒక బాధ కాదులో. ఇక ఈ బాధను చూసిన కొంతమంది సినీ పెద్దలు ఆ తల్లిని ఆదుకున్నారు. అప్పటి వరకు మంచిగానే ఉంది, జర జర ఆదుకున్నారు, జర మంచిగా అవుతుంది సాయంకి. ఇక 2 ఏళ్ళ నుంచి ఇక కిరాయిలు కట్టపోయేసరికి ఇక ఇంటి ఓనర్ ఊకుంటారా. ఇక ఆ ఓనర్కి జర కోపం వచ్చి అవ్వను బొమ్మని చెప్పి ఈ అవ్వ అట్లనే బిడ్డను పట్టుకొని బయటకు వచ్చి ఇక బయట జీవితం కొనసాగించుకుంటా ఇక ఆడిడ బతుక్కుంటా ఇక జర మంచిగానే ఎట్లా అంటే కష్టాలు పడుకుంటూనే బతికిందులో. ఇక అటు తర్వాతకి కరాటే కళ్యాణి కొంతమంది సినీ నటులు ఇక ఆమెకి జర సాయం చేసేళ్ళు. ఇక సాయమైనలా ఇక సాయము చాలా రోజులు ఉంటుందా, ఉండదు కదా. ఇక వయసు మీద పడతా అంటే మనిషి మాత్రం ఏం చెప్తాడు. ఇక బాగానే కష్టపడేసరికి అవ్వ కష్టపడ్డది. ఇక నిన్న నడియాం రాత్రి ఉస్మానియా హాస్పిటల్లో జర జీవి విడిచింది. ఇక తల్లి ఆత్మకు జర శాంతి కూరాలని చూసుకుందాం. ఇక బిడ్డ పరిస్థితి ఏందో ఎటు అర్థం కాని ముచ్చట. ఇక మరి సినీ నాయకులు వాళ్ళు వీళ్ళు ఆ బిడ్డనన్నా ఆదుకుంటారో లేదో తెలియాలి కానీ జరిగి అవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని చూసుకోవాలి. ఇక అట్లనే ఇంకా ముచ్చట ఏంటంటే ఇక రేపు వనస్థలిపురంలో ఒక అనాథాశ్రమంలో ఈ తల్లి అంత్యక్రియలు జరుగుతున్నాయంట. జర ఎవరన్నా చూసేటోళ్ళు ఉంటే పోయి చూసిరారులా.